చేవేల గడ్డ హస్తం పార్టీ అడ్డా అని అన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. నియోజకవర్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని, మిగతా 2 గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు గడ్డం రంజిత్ రెడ్డి. ఆగస్టు 15లోగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసి తీరుతారని చెప్పారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడు నేను ఓన్లీ బీజేపీ కార్యకర్త అంటాడా? అది మీరు అడగండి. శ్రీరాముడు మీ ఓడు ఎట్లయితాడు? అందరం చందాలు వేసినాం కదా అని అడగండి. నేను రంజిత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు వచ్చి గుడి కడతారని అప్పుడు అడిగినప్పుడు నేను రాజకీయాలు లేనప్పుడు నేను 10 లక్షలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చినా? శ్రీరాముడి మీద భక్తితో ఇచ్చిన. ఇదే విశ్వేశ్వర రెడ్డి అంట మొన్న ఎవరో చెప్తాను, వాళ్ళు పోయి వచ్చి అడిగినాడు ఆ విశ్వేశ్వర రెడ్డి దగ్గరికి పోయి ఇట్లా గుడి కడుతున్నామంటే నేను దేవుళ్ళను మతాలను నమ్మా అని చెప్పిండట. ₹1 ఇవ్వలేదంట. ఏం చేయాలని అడుగుతాడు. ఇప్పుడు ఏమంటుండు? శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు. ₹1 ఇవ్వచ్చు కదా. 5,000 కోట్లు ఉన్నాయని చెప్తుండు. 5,000 కోట్లు ఉంటే ఏం లాభమయ్యా? దేవునికి ₹1 ఇవ్వవు, దేవుని పేరు పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతుండు. నేను రాజకీయంలోకి వస్తా అనుకోలేదు. 10 లక్షలు ఇచ్చిన దేవుని మీద భక్తితోటి. 5,000 ఉండు గొప్ప కాదు, పైసలు తక్కువ ఉన్నాయి నాకు, కానీ మనస్సున్నది. మనస్సు ఉండాలి. ₹1 సహాయం చేసే మనసు ఉండాలి. విద్యపరంగా వైద్యపరంగా నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా నేను సహాయం చేసిన. ఎందుకంటే మీరు ఆదరిస్తే గెలిచిన పోయినసారి మళ్ళీ మీ ముందు నిలబడ్డా. ఇప్పుడు దండాలు పెడుతున్నా. మళ్ళీ కిలోపరంగా నేను దొబ్బేస్తే మీరు ఏమంటారు? ఏమ్మా వచ్చిండు, నకరాలు చేసిండు, మాట్లాడిండు, మళ్ళీ నిలబడతాడు. నేను పక్కా నిలబడతా. రాబోయే 5 సంవత్సరాలు మైలార్పేట నుండి ఎవరైనా రండి, నా ఇంటికి రండి. ఏ సహాయం అడిగినా కూడా అందే సహాయాన్ని అడగండి. నేను ఎంత కాకపోతే చేస్తా అని చెప్పుకుంటూ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి.